దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాజులు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఈ రీతిగా ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క నేత్రాలు రాత్రింబవళ్ళు దేవుని మందిరం మీద ఉంటాయి. దేవుని మందిరంలోనికి వెళ్ళిన నీవు ఎలాగున ప్రవర్తించాలో చూసుకున్నవలను బహు జాగ్రత్తగా ప్రవర్తించాలి. భయభక్తులతో దేవుని మందిరంలో మనం ప్రవర్తించాలి. ఎందుకు అంటే రాత్రింబవళ్ళు ఆయన కనిపిస్తే మందిరం మీద ఉంటుంది. దేవుని మందిరంకి వెళ్ళిన నీవు నీ సమస్యలు, నీ విషయాలు ఆయనకు చెప్పుకోగలిగితే ఆయన ప్రార్థన ఆలకించి ఈ సమస్యల నుండి వినిపిస్తారు. బైబిల్ గ్రంథంలో మన పితరులు చాలా మంది కూడా వారికి కలిగిన ఆపద, వారికి కలిగిన ఇబ్బందులు బట్టి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారి సమస్యలన్నింటిలో నుండి దేవుడు వినిపించి సమాధానము, నెమ్మదిని దేవుడు ప్రసాదించి ఉన్నాడు. హిజ్కియా శత్రు సమూహము యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ విషయాలు దేవునితో పంచుకున్నప్పుడు శత్రువు మీద దేవుడు జయమని గురించి ఉన్నారు. అన్న తల్లి సంతానము లేమితో నిందల చేత, అవమానాల చేత బాధపడుతున్నప్పుడు దేవుని మందిరములకు వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు చక్కని గర్భఫలం అనుగ్రహించి గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. ఈ దినమందు నీకున్న సమస్యలను బట్టి, నీకున్న బాధను బట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ జీవితంలో దేవుడు చేయమని ప్రేమించుగాక. కార్యాలు సఫలము చేయనుగాక. నీ సమస్యలు తొలగించి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించుగాక. ఆమేన్.